5 ఈజ్ బికమింగ్ 115. 115 అనేది రైట్ 23 అనే ప్రధాన సంఖ్య దీంట్లో ఉన్నది. 23 5ల 115, దాంట్లో 23 ఉన్నది. ఆన్సర్ ఈ రెండు నంబర్లో ఎక్కడో 23 ఉండాలి, ఎక్కడో 23 ఉండాలి. ఆర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 5 కాస్త 115 అయింది. రెండు వైపులా 10 తోటి లబ్ధం చేస్తే 10 కాస్త 230 అయింది. రెండు వైపులా 2 తోటి లబ్ధం చేశారు. రెండు వైపులా 2 తోటి లబ్ధం చేస్తే రైట్ 1 కాస్త 3 అయింది. 1 3s are 3, 3 3s are 9. ఆన్సర్ 9 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ 9 తోటి ఎండ్ అవ్వాలి. ఈ బేసిక్స్ మీకు వచ్చి ఉండాలి సార్, అప్పుడే మీరు క్యాల్కులేషన్స్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. 17 అనేది 119, 7 7ల 49, ఇది 9 7 తోటి ఎండ్ అవ్వాలి. 7 9s are 3, ఆన్సర్ 3 తోటి ఎండ్ అవ్వాలి. ఏది క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరము లేదు. 7 7ల 49 అంటే రైట్ మోస్ట్ మాత్రమే చూస్తున్నాను. 7 7s are 49, 9 7s are 63. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? రైట్. 12 ఈజ్ బికమింగ్ 132. ఇక్కడ చూడండి సార్, 12 ఈ 12 132లో నాకు ఒక 11 కనబడుతుంది, ఎందుకంటే ఈ నంబర్ 11 తోటి భాగింపబడుతుంది. 2 + 1 3, 3 - 3 0. అంటే ఆన్సర్లో నాకు 11కు సంబంధించిన నంబర్ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆర్ యూ ఆల్ విత్ మీ? ప్రైమ్ నంబర్ లాజిక్ ఎలా యూజ్ చేయాలో అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అర్థమవుతుందా సార్? మీరు ఏం చేస్తారంటే 15/12 × 132 చేసి ఆన్సర్ కనుక్కొని ఆన్సర్ ఎక్కడుందో చూసి టిక్ మార్కు పెడతారు, టిక్ మార్కు పెడతారు. రైట్. అలా కాకుండా చూడంగానే మనకు ఆన్సర్ రావాలి. దీంట్లో 11 ఉంది, ఆన్సర్లో 11 మల్టిపుల్ ఉండాలి. అద్భుతమైన అరిథమెటిక్, చాలా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు సార్.